6వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుంచి 29 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుంచి 29 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నువ్వన్నట్టే అనెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. మరొక మాట చదువుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనందరము కలిసి 2 వచనాల్ని మనం చదువుదామండి. 28వ అధ్యాయము మత్తయి సువార్త 7, 8 వచనాల్ని 2 వచనాల్ని మనం కలిపి చదువుదాం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా 9వ వచనమండి, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరక్కగా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనంగా పరిశీలన చేసుకున్న వారిమే యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందడానికి ప్రయత్నించేద్దాం. ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనమే పరిశీలన చేసుకున్న వారిగా ఉండాలండి. పరీక్షించుకుంటున్నాం, ఇది స్వపరీక్ష. అందుకనే యేసుప్రభువు అంటున్నాడు, నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. ఇతనికి ఎంత ధైర్యం! యేసుప్రభువు ముందే చెప్తున్నాడు, ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించగలుగుతాడు అని చెప్తున్నప్పుడు, ఆయన చెప్పినప్పటికీ అప్పటికీ కూడా యోధ బోధకుడు నన్ను గ్రహించాడు అనే సంగతి నాకు అర్థం చేసుకోలేదు. ఆయన ఏదో కొన్ని వేల మంది సమాజంలో చెప్పలేదు ఆ మాట. తన 12 మంది తనతో కూడా ఉన్నప్పుడు తన 12 మందితో కూడా చెప్తున్న మాట. ఇప్పుడు ఈ 12 మందితో కూడా యేసుప్రభువు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు తప్పు చేసిన వాడికి ఎవడో అర్థం కాదంటవా? మీకు తెలుసు ఏంటంటే, మన ఇంట్లో ఒకవేళ 4 ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో ఏదైనా ఒక సమస్య జరిగిందనుకోండి, ఎవరి వల్ల అయినా అది మనకు తెలిసింది అనుకోండి, ముందు ఇండైరెక్ట్గా అడుగుతాం, డైరెక్ట్గా అడగం. ఎందుకు అడుగుతాం? చెప్తారేమో అని ఇండైరెక్ట్గా అడుగుతాం అన్నమాట, డైరెక్ట్గా చెప్పం. మనం అలా చెప్పినప్పుడు వాళ్ళు బయటికి రాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నట్టు, ఏమో ఇంట్లో 4 ఉన్నా, ఎవరి మీద ఆయన ఇంకో 3 ఉన్నాం కదా, ఎవరు చేశారనే పోనీ చెప్పని చూద్దాం, ఎవరు చేశారో ఏంటి, మన ధైర్యం అంతా ఏంటి తెలుసా, మనం చేస్తే కదా మన గురించి ఎవరికి తెలుసు. నేను ఇప్పటికీ చెప్తాను,
నువ్వు సంఘానికి తెలియకుండా చేయొచ్చేమో, దేవుని సేవకుడికి తెలియకుండా చేయొచ్చేమో, కానీ దేవునికి తెలియకుండా మాత్రం నువ్వు చేస్తాలేదు ఏది కూడా. నువ్వు ఎవరికి భయపడాలి అంటే మనుషులకు కాదు, నువ్వు దేవునికే భయపడాలా. నిజంగా నువ్వు దేవుడికి భయపడితే నువ్వు తప్పు చెయ్యవు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 వచ్చినవండి. 5:21 క్రీస్తునందల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందున్న భయముతో. అసలు దేవుడంటే మనకు భయం ఉందా? దేవుడంటే మనకు భయమే ఉంటే నిజంగా మనం తప్పు చేయమండి. అందుకనే 12 మంది శిష్యులతో కూడా యేసు ప్రభువారు చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు యోధా అనుకుంటున్నాడు, నేనెవరినో ఆయనకి తెలియదులే అని. నేనెవరినో ఆయనకి తెలియదు అనుకుంటున్నాడు. అసలు యోధా అలా అనుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు అలాగ అనుకుంటున్నాడు యోధా? నిజంగా దేవుడికి అంటే యేసు ప్రభువారికి యోధా తను అప్పగిస్తున్నాడనే సంగతి ఆయన తెలియదంటారా? ఇది ఎంత గురుడ్డోడో చూడండి. అసలు యోధా ఎంత గురుడితనంలో ఉన్నాడు అంటే ఒక మాట మీకు చూపిస్తాను. వీడు యేసు ప్రభువారిని అప్పగించాలని ఒకరోజు యేసును వదిలిపెట్టి వీడు వెళ్ళాడు. అక్కడ ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? అది రాత్రి గడియ. శాస్త్రుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి యేసును అప్పగిస్తారని చెప్పడానికి ఎప్పుడు వెళ్ళాడు? ఏ పగలైతే కనబడతాడు వీడు. అర్థమైందా? కనబడితే శాస్త్రుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి వీడు వెళ్తున్నాడని తెలుసుకుని ఉంటే, చూస్తుంటే వాళ్ళు వెంటనే యేసు చెప్తారు, అయ్యా నీలో ఒకడైనా ఆ యోధా శాస్త్రుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళడం మేము చూసాము. అసలు వాళ్ళకి నీకు అసలు పడదు కదా, అలాంటి వాడి దగ్గరికి ఆయన వెళ్ళడం ఏంటి అని చెప్పుంటే యేసు ప్రభువారు రాగానే యోధాను నిలదీచేవాడు, నీకేంటి పని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, అసలు ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు ఆయన. అందుకనే వీడు రాత్రి గడియలలో వారి దగ్గరికి వెళ్ళాడు. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. నేను యేసుని మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అని చెప్పాడు. అప్పుడు వారు చెప్పారు, నువ్వు యేసునే కానీ మాకు అప్పగించగలిగితే అతనికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాల లెక్క ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా 30 వెండి నాణాల కంటే ఇంతకంటే ఎక్కువ ఎవరు అమ్మబడ్డానికి కానీ కొనబడ్డానికి కానీ అర్హత లేనివారు. కాబట్టి యేసును నువ్వు నాకు అప్పగిస్తే 30 వెండి నాణాలు నీకు తూచిస్తాము అని చెప్పారు. వీడు రహస్యముగా యేసును అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకున్నవాడు. అది రాత్రి గడియ, చీకటి గడియ. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఎంత చీకటిలో అంటే మనం ఎంత తెలియకుండా మనం చేయాలనుకున్నా మన చీకటి బ్రతుకులు దేవుడికి తెలుసు. మన రహస్యమైన జీవితము దేవుడికి తెలుసు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఎక్కడున్నాడో తెలుసా? మనం అనుకుంటున్నాం దేవుడు ఎక్కడో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆ పరలోకంలో విజ్ఞాపనం చేయుచున్నాడు అనుకుంటున్నాం. కానీ ఆయన కన్నులకు ఎంత శక్తి ఉందో తెలుసా? అక్కడ నుండి ఈ భూమిని చూస్తే భూమి మీద ఉన్న సమస్తము కూడా ఆయన కనబడుతుందట కదా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, మన దేవుని యొక్క కన్నులకు ఈ లోకములో కనబడనిది అంటూ ఏదీ లేదు అంటున్నాడు ఆయన. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనమండి. 15-11 పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును గదా. దేవుడు పరలోకము నుండి చూసిన ఈ భూమి యొక్క అడుగు భాగంలో ఏముందో కనపడుతుంది ఆయనకి. ఆయన కన్నులు అంత చూసేవి అన్నమాట. ఆయన కంటికి అంత శక్తి ఉందన్నమాట. అదే దేవుడు అంటున్నాడు, నేను పాతాళమును అగాధ కోపమునే నేను చూడగలిగితే నీ హృదయం ఎలాంటిదో నాకు తెలియదు అంటావా? నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు అంటావా? మనం అనుకుంటాం నా గురించి ఎవ్వరికీ తెలియకూడదు, నా గురించి ఎవ్వరికీ తెలియకుండా ఉండడానికి మనం దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ గురించి ఎవరికీ తెలియదని నువ్వు అనుకోవడమే మొదటి తప్పు.
కారణం ఏంటో తెలుసా? నీ గురించి తెలిసినవాడు దేవుడు ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. అదే యోధ అనుకుంటున్నాడు. మీలో ఒకరిని అప్పగించబోతున్నాడు అన్నప్పటికీ కూడా యోధ ఏమాత్రము కూడా తను భయపడలేదు. నేనా, ఒకవేళ యేసు ప్రభువారు తెలుసుకుంటాడేమో అని కూడా ఆలోచించలేదు. ఎందుకంటే యోధాకు తెలుసు యేసు ప్రభువారు ఎంత గొప్పవాడో, ఆయన ఎన్ని కార్యాలను చూపించాడు, ఎన్ని రహస్యాలను బయటపెట్టాడో, ఎన్ని కార్యాలు యోధ చూసి, ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఇతడు మారలేదు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారితో తిరుగుతూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తూ, లేని వాటిని యేసు ప్రభువారు ఉన్నట్టుగా చూపుతూ, ఉన్న వాటిని లేనట్టుగా చూపుతూ, అనేకమైన విషయాలన్నిటినీ బయట పెడుతున్న ఈ దేవుడు నా జీవితం తెలియదంటావా అని యోధ తను ఆలోచించలేకపోయాడు. దేవుడికి తెలుసండి. యోధ తన దగ్గరకు వచ్చినప్పుడే యోధ తను అప్పగించేవాడని ఆ రోజే దేవుడికి తెలుసు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనసుని కఠినపరుచుకోకు. నా గురించి ఎవరికీ తెలియదు, నన్నెవరూ చూడలేదు అని పాపములోనే ఉండడానికి, పాపములోనే జీవించడానికి ప్రయత్నం చేయకు. ఎందుకో తెలుసా? మనం చేసిన పాపమే మనల్ని పట్టుకుంటుంది. మాకు చిన్నప్పటి నుంచి ఇదే పాట, ఇదే మాట నేర్పించారు. ఇదొక పాట అన్నమాట. సరే మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనమండి. ఇది చిన్నప్పటి నుంచి నేర్పించిన పాట అన్నమాట. ఇది సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనమండి. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వరగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఆయన అంటున్నాడు, మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. మనం చేసిన పాపాలు మనం వదిలిపెడతాయి అనుకుంటున్నావా? అందుకని బైబిల్ గ్రంథంలో మరొక మాట అంటాడు, వారి నాశనము కునికి నిద్రించదు. నువ్వు చేసిన పాపానికి నీ నాశనము కునికి నిద్రపోదు. దేవుని బిడ్డలుగా ఈ రాత్రి, ఈ యొక్క మధ్యాహ్నం ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా దేవుడు అంటున్నాడు, ఎవ్వరికీ తెలియదు అనుకోకు. నువ్వు నాకు భయపడే వ్యక్తివైతే నువ్వు ఎక్కడున్నా తప్పు చెయ్యు. దేవుడు చూస్తున్నాడు అనేది నీకు తెలిస్తే తప్పు చేయడానికే భయపడతావు. అందుకనే బైబిల్ అంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనం ఏమైనా లెక్క ఒప్ప చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా కనపడుతుందట. మనం లెక్క చెప్పవలసింది ఒకరోజు దేవుడికి, ఆ దేవుని కనులకు ఏది మరుగు లేకుండా తేటగా కనపడుతుంది. అందుకనే ఇప్పుడు యోధ అనుకుంటున్నాడు, నా గురించి ఆయనకి ఎలా తెలుసు? ఈరోజు నువ్వు నేను కూడా అదే అనుకుంటున్నామా? నా గురించి ఎవరికి తెలుసు? నా గురించి ఎవరికి తెలుసు? నీ గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? అర్థమైందా? దేవుడు అదే అడుగుతున్నాడు. నీ గురించి తెలియదంటావా నాకు? నేను చెప్పనా? ఒకవేళ నేను నీ గురించే చెప్పవలసి వస్తే ఎన్ని చెప్తానో తెలుసా? దేవుడు చాలా గొప్పవాడండి. ఎంత గొప్పవాడో తెలుసా? ఇది అంటారు, పిల్లలు చేసిన తప్పులన్నీ నట తల్లిదండ్రులు కప్పుతారట. ఎందుకు కప్పుతారు? ఏమండి? పిల్లలు చేసిన తప్పులన్నీ తల్లిదండ్రులు కప్పుతారట. ఎందుకు కప్పుతారట? ప్రేమ. పిల్లలు చేసిన తప్పులన్నీ తల్లిదండ్రులు ఎందుకు కప్పుతారంట? ప్రేమ ఉందనా? మీకు తెలియదేటండి? ఇంకెవ్వరికి తెలియకూడదన్నా? అమ్మా, అలా పిల్లలు మంచోలేనా? చెప్పుకుంటే మనకే సిగ్గు. మన పిల్లల గురించి మనమే ఇలా చేశారని చెప్పుకుంటే లోకమేమంటుంది? మనల్ని చెయ్యి అంటారు. ముందు చెప్పుకోవడానికి నీకెంత సిగ్గే లేదమ్మా అని. నీ పిల్లల గురించి నువ్వే చెప్పుకుంటున్నావా? అంటే ఇలా పెంచేవా నువ్వు?
ఇలా తయారు చేసేవాడిని పిల్లల్ని. ఎక్కడ లోకం మనల్ని ఎప్పుడు అంటుందేమని మన పిల్లల గురించి మనం చెప్పుకునే మన ముందు మనం సిగ్గుపడతాం. అందుకే దాస్తాం. తప్పులు ఎందుకు దాచుకుంటాం తెలుసా? తప్పులు దాచుకోలేదని బయట పెట్టామనుకో మనకేం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. ఆ సిగ్గు కలగకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం? తప్పులన్నిటినీ దాచుకుంటాం. అది దేవుడు అంటున్నాడు, ఇక్కడ నువ్వు దాచుకున్నవన్నీ ఇక్కడ సిగ్గు కలగకుండా దాచుకున్నావు అనుకో, నా దగ్గరకు వచ్చినప్పుడు సిగ్గుపడతావు. అందుకనే దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ముఖం కూడా ఎత్తలేవట. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖం ఎత్తి చూడలేమంట. ఎందుకో తెలుసా? అంత ధైర్యం మనకు లేదు. అంత ధైర్యం మనకు లేదు. ఎందుకు లేదు అంటే మనం చేసిన పాపాలు ఉండిపోయాయి కదా. మనం చేసిన పాపాలు ఉండిపోయాయి. అవి ఒప్పుకోలేని పాపాలు, ఒకవేళ ఒప్పుకున్నా వదిలిపెట్టలేని పాపాలు. మనందరం ఎలాంటి వాళ్ళం తెలుసా? ప్రతిరోజు దేవుడి దగ్గర ఒప్పేసుకుంటాం, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను తప్పు చేశానని క్షమించు. ఎంతకాలం నువ్వు ఇలా క్షమాపణ పొందుతావు? ఒప్పుకున్న పాపాన్ని వదులుతున్నావా? ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? అందుకనే దేవుడు అన్నాడు, మన పాపములు ఎలా క్షమించబడుతున్నాయంటే ఒప్పుకొని విడిచిపెట్టాలట. తన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మాత్రమే కనికరాన్ని పొందుతాడు. తన అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేని వాడు ఎవ్వడూ కనికరాన్ని పొందలేడు. అంతేనా? దేవుడి కనికరం ఎప్పుడు మన మీదకి వస్తుందో తెలుసా? సామెతల గ్రంథము ఆయన ఎంత చక్కగా చెప్పాడు అంటే, మనం ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడతామో అప్పుడు మాత్రమే దేవుడు మన పాపాన్ని క్షమించి కనికరించగలుగుతాడు. 28వ అధ్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనమండి. 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అది మనందరం అలాంటి వాళ్ళు. మనం ఒప్పుకునేవాళ్ళం. తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఒప్పుకుంటూనే ఉంటాం, ప్రభా నేను తప్పు చేశాను, ప్రభా నేను పాపం చేశాను, ప్రభా నేను ఇలా జీవించాను, లేదా అలా చేశాను. కానీ ఒప్పుకున్నావు, సంతోషం. వదిలిపెట్టావా? మళ్ళా నువ్వు అదే చేస్తున్నావే. ఒక ఆయన గురించి చెప్పాడు. ఒక ఆయన బెదరగారు జీవితంలో నిజం చెప్పడండి. ఆయన జీవితంలో నిజం చెప్పడట. అతడు అన్ని అబద్ధాలే ఆడతాడండి, ఒక్కడు కూడా నిజం లేదు ఆయన జీవితంలో. నిజమండి. మన గురించి లోకం ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? మనం అనుకుంటున్నాం మనల్ని ఏమంటారులే, మన గురించి ఏం తెలుసులే అని. ఒక్కసారి లోకం దగ్గరికి వెళ్ళి చెప్తారు నీ గురించి. నువ్వెవరో నీ గురించి లోకం ఇచ్చే సాక్ష్యం ఏంటో చూడు. కంటికి కనిపించే మనుషులే నీ గురించి ఇలాంటి సాక్ష్యం ఇస్తే, కనిపించిన దేవుడు, అంధకారములను రహస్యమైన కార్యాలు బయటికి తీసుకొచ్చే దేవుడు ఇంకెంతగా మన మీద సాక్ష్యం పలుకుతాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు మరలా దేవుడు చెప్తున్నాడు, ఇస్కరియోతు యోధా యొక్క ధైర్యం అంతా ఏంటంటే, నేను చేస్తున్నది ఆయనకి తెలియదు, ఆయన నన్నేం చేయగలడు. దేవుడు తను పట్టుకునేదాకా, తన పాపం తను పట్టుకునేదాకా తనకు అర్థం కాలేదు. ప్రియ సహోదరి సోడా, నీ పాపము నిన్ను పట్టుకోకముందే, నువ్వు చేసిన తప్పులకి శిక్షణ అనుభవించకముందే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నించే, ఎలాంటి పాపాన్నైనా వదిలిపెట్టడానికి ప్రయత్నించే. అదే యేసుప్రభువారిలో ఉన్న శక్తి. యేసుప్రభువారి గురించి ఈరోజు ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా ఒకప్పుడు నేను దొంగని, అయ్యా ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను నరహంతకుణ్ణి, ఒకప్పుడు నేను అబద్ధికుణ్ణి, ఒకప్పుడు నేను మోసగాడిని. కానీ యేసుప్రభువారు నన్ను మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. చూడండి, నా బ్రతుకును మార్చాడు ఆయన. ఈరోజు యేసుప్రభువారు మన జీవితాలను ఎంతవరకు మార్చాడు ఆయన. జాగ్రత్త, యోధా వలె నీ మనసుని కఠినం చేసుకోవద్దు. ఆయనకి తెలియదు అనుకోకు. ఆయనకి తెలియని రహస్యం అనేది ఏది కూడా లేదు. కానీ యోధా ఎంత ధైర్యంతో ప్రభుతో కూడా పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఎన్నిసార్లు మనం సిలివేశాం, ఎన్నిసార్లు దేవుడికి అవమానం తీసుకొచ్చాం.
ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపరిచాం. నిజంగా నన్ను అడిగితే యోధా ఒక్కసారే దేవుణ్ణి ఏడిపించాడు. యోధా ఒక్కసారే యేసుప్రభువును అప్పగించాడు. కానీ ఈరోజు ప్రతిరోజు మనం యేసుప్రభువుని అప్పగిస్తానే ఉన్నాం. ప్రతిరోజు యేసుప్రభువుని సిలువేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు దేవుణ్ణి దుఃఖ పెడుతూనే ఉన్నాం. మరి మనం ఎంత శిక్ష అనుభవిస్తామో తెలుసా? అందుకే దేవుడు అన్నాడు, మరింత కఠినమైన శిక్ష ఉంది. మనం భయంకరమైన శిక్షకు మనం పాత్రలము. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, మన పాపమును విడిచిపెట్టకుండా, మనలో ఉన్న చెడుతనము పోకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నించేది. అలాగ తెగించొద్దు. ఒకవేళ ప్రభు యొక్క రక్త మాంసంలో నువ్వు మారకుండా కానీ ప్రభు యొక్క రక్త మాంసంలో చేయబడిన తెగించావా, ఎంత భయంకరమైన తీర్పుకు నువ్వు గురవుతావు, ఎంత భయంకరమైన ఉగ్రతకు నువ్వు పాత్రుడిగా చేయబడతావు. నువ్వు చెప్పొచ్చు, నేను ఎన్నో సంవత్సరాలు రక్షించబడ్డానండి, నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, నేను ప్రతిరోజు దేవునికి మందిరానికి వెళ్తాను, ప్రతి వారం కూడా. ఇవన్నీ దేవుడికి అక్కర్లేదు. నువ్వు మారేవా లేదా? నీ బ్రతుకు మారిందా లేదా? నీ జీవితం మారిందా లేదా? ఇది దేవుడు చూసేది. పై ఆచారము దేవుడికి అక్కర్లేదండి. ఆచారముగా అందరూ చేసుకుంటూ పోతారు. మనం ఆచారము అనుసరించేవారం కాదు, జీవితాన్ని అనుసరించేవారు. అందుకని అంటారు, ప్రతిదానికి కూడా ఒక థియరీ ఉంటుందట, ఒక ప్రాక్టికల్ ఉంటుందట. అవునా? చెప్పడం ఒకలాగా ఉంటుంది, చేయడం ఒకలాగా ఉంటుంది. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. చెప్పడం అందరూ చెప్పేస్తారు. చెప్పడానికి ఏముందండి? చెప్పడం సులువు కదా, అందరం చెప్పొచ్చు. కానీ చేయడం మాత్రం అది. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్తున్నావు అంటే చేసే వ్యక్తిగా ఉండాలా. అలాగైతేనే చెప్పు, లేకపోతే చేయకూడదు. బైబిల్ గ్రంథంలో నా వ్యక్తిగతంగా నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఇలాగ మాట్లాడాడు. ఆయన చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం అండి. 19వ వచనం, 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. సరే, నేను బైబిల్ చదువుతున్నాను. ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు చాలా అన్నమాట. నేను కనీసం నా రోజు మనకు అందరికి అలవాటు కదా, కనీసం రోజుకి ఒక పూట మన బైబిల్ చదువుతుంటే ఒక అధ్యాయాన్నైనా చదువుతాం. ఒక అధ్యాయాన్నైనా చదువుతాం, ఖచ్చితంగా చదువుతాం. చదవాలి కూడా, ఎందుకంటే బైబిల్ దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. కానీ ఈ రోజుల్లో నేను బైబిల్ చదువుతున్నాను, వెళ్ళిపోతున్నాను. కానీ నేను ఒకప్పుడులాగా ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను. ఒకప్పుడైతే నాకు అర్థమవని అర్థం కాకపోని బైబిల్ చదువుకుని వెళ్ళిపోయేవాడిని. కానీ ఇప్పుడు అలా చదవలేకపోతున్నాను. నేను బైబిల్ చదువుతుంటే ఒక్క మాట దగ్గరే ఆగిపోతున్నాను. నేను ఎన్ని రోజుల నుంచి నేను చదువుతున్నాను బైబిల్ని. ఈ మత్తయి సువార్త మళ్ళా నేను 5వ అధ్యాయాన్ని నేను చదవడం ప్రారంభించాను. 3 రోజులు ఇప్పటికీ నేను బాగా చదువుతున్నప్పుడు ఆ మొదట కొన్ని మాటల్లోనే నేను ఆగిపోతున్నాను. ప్రభువా, అసలు ఇంత అర్థం ఉందా దీంట్లో? నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావా? ఎందుకంటే నువ్వు దేవుళ్ళో ఆత్మీయంగా ఎదిగే కొలది దేవుని సంగతులు నీకు అలాగా అర్థమవుతూ ఉంటాయన్నమాట. నువ్వు ఎదగకపోతే నీకు దేవుని సంగతులు అర్థం కావు. అందుకంటాడు, ఇవి పసిపిల్లలకు అర్థం కాదట, వయసు వచ్చిన వారికి మాత్రమే అర్థమవుతూ ఉంటాయట. అందుకన్నాడు, పాలు తాగే ప్రతివాడు శిశువే కనుక అతడు మంచి చెడ్డల్ని వివేచించలేడట. వారు బలమైన ఆహారం తినగలిగిన వారు కారు అంటాడు ఆయన. మరి ఎవరు బలమైన ఆహారం తినగలుగుతారు అంటే వయసు వచ్చిన వారు, ఆత్మీయంగా ఎదిగిన వారికి మాత్రమే ఈ వాక్యం అనే ఆహారము అర్థమవుతూ ఉంటుంది, లేకపోతే అర్థం కాదు.
కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు చెయ్యకపోతే పరలోక రాజ్యంలో చాలా అత్యల్పుడివి. నువ్వు చేస్తేనే చెప్పు, నువ్వు చేయకుండా చెప్పకూడదు. అందుకనే ఈరోజు మనం చెప్పడం సులభం. మనకి ఎవరికైనా ఏదైనా సలహా చెప్పాలన్నా, ఎవరికైనా ఏదైనా మాట చెప్పాలన్నా, ఏదైనా చెప్పడానికి మనం చెప్పేవాళ్ళుగా ఉంటామే తప్ప చేసేవారుగా మనం ఉండం. మనం చెప్తామంతే. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు అలాగ ఉంటే నీ విశ్వాస జీవితము మృతమైనది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. మనం మాటలు చెప్పేవారం కాదు, మన క్రియలు చూపించేవారు, మన జీవితంలో క్రియారూపకం దాల్చేవారు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క రక్త మాంసంలో మా పాలు పంపులు పొందే ముందుగా మనం చెప్తున్నామా, వినేవారిగానే ఉన్నామా, లేక మన క్రియల్లో జీవించేవారిగా ఉన్నామా? మనం క్రియల్లో జీవించలేనప్పుడు మనం ఎలా చెప్తావు? మన క్రియలు బాగోలేనప్పుడు నువ్వు ఎలా చెప్తావు ఒకరికి? అందుకనే నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఈరోజు నువ్వు యేసుప్రభు వారి గురించి ఎవరికీ చెప్పకుండా నీ నోరును మూసుకున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మన బ్రతుకు మారకపోవడం వల్లే. నోరు తెరిచి నువ్వు ఎవరికైనా యేసుప్రభు వారి గురించి చెప్పావంటే ముందు వాళ్ళే నిన్ను ప్రశ్నిస్తారు. ఏమో తెలుసా? ముందు నువ్వు మారేవా, మీరు మారారా? మీరు మారలేనప్పుడు ఇంకెవరికి చెప్తారండి యేసుప్రభు వారి గురించి? అందుకే కదా ఈరోజు మనం నోరు మూసుకొని యేసుప్రభు వారి గురించి ఎవ్వరికీ చెప్పకుండా మనం ఎందుకున్నాము అంటే, మనమే మారలేంది ఇంకెవరికి చెప్తాము యేసుప్రభు వారి గురించి? ఈ మధ్యాహ్నకాల ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందినదిగా ఇప్పటికేనంటున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించేవాడు. ఇప్పటికీ కూడా నాతోనే ఉంటున్నారు, నాతోటే తిరుగుతున్నారు, నాతోటే తింటున్నారు, కానీ నన్నే అప్పగించేవారు ఉన్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీ వల్లే కదా ఇంకా నాకు అవమానము కలుగుతుంది, ఇంకా నాకు అవమానమే రావడానికి గల కారణం ఏంటంటే మీ వల్లే నాకు అవమానము అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము, క్షమించండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 20వ వచనం అండి. 36:20. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్దకు చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగగా నేను చూచి నా నామం విషయమై చింతపడి తిని, మీరు పోయిన ఎల్ల చోట్లకు నా నామానికి అవమానము తీసుకొస్తున్నారు మీరు. ప్రియ సహోదరి సోడా, ఎన్నిసార్లు నువ్వు ఉన్న స్థలాల్లో, నువ్వు పని చేస్తున్న పని స్థలంలో కానీ, నువ్వు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ స్థలంలో కానీ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా ఆ వెళ్ళిన స్థలంలో కానీ దేవుడికి అవమానాన్ని తీసుకొస్తున్నావా, లేక దేవుడి నామానికి ఘనతను తీసుకొస్తున్నావా? అందుకే దేవుడు, మన క్రియలు మంచివి కాకపోతే, మన జీవితం మంచిది కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడికి అవమానాన్నే తీసుకొస్తాం, అపకీర్తినే తీసుకొస్తాం. అందుకనే ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రభువా, నిజమే, నేను నీ బిడ్డని అని చెప్పుకుంటున్నాను, నేను పోయిన ఎల్ల చోట్ల నీకు అవమానం తీసుకొచ్చాను, నన్ను క్షమించను ప్రభువుని అడిగి అలా క్షమాపణ పొంది ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందుదామండి. రెండోదిగా మీకు చెప్పాను, యేసు ప్రభువారు సమాధిలో నుంచి లెగిసిన కారణము, ఆయన ఎందుకు లెగిచాడు గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన లెగిసి డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళిపోలేదు. ఆయన 40 రోజులు భూమి మీద ఉండి 10 సార్లు ప్రత్యక్షమయ్యి తన్ను తానుగా దేవుడికి సజీవుడిగా కనపరుచుకున్నాడు. మొట్టమొదటిది, యేసు ప్రభువారు ఎవరికి కనిపించాడు? స్త్రీలకు కనిపించాడు. అవునా? స్త్రీలంటే మగ్దలేని మరియక కాదు,
మగ్దలేని మరియకి కనిపించలేదు, తర్వాత కనిపించాడు ఆయన. యేసు ప్రభువారు మొట్టమొదటిగా కనిపించింది ఎవరికంటే సమాధి యుద్ధకు వెళ్ళిన స్త్రీలకు కనిపించాడు. కానీ యేసు ప్రభు ఎవరికి కనపడాలి మొట్టమొదటిసారి? ఎవరికి కనపడాలో? యేసు ప్రభువారు సమాధుల నుంచి లేచిన తర్వాత మొట్టమొదటిసారి ఎవరికి కనపడాలంటారు? ఆయన శిష్యులకే కనపడాల. ఎందుకంటే వారు ఎంత బాధలో ఉన్నారు. వారు తన గురువే లేడు, ఇంతకాలం నడిపించిన బోధకుడు లేడు, వాళ్ళకి ఆధారాన్ని కోల్పోయారు. ఆయన లేకపోవడం వల్ల ఎంతో దుఃఖంతో ఉన్నారు. వాళ్ళకి కనపడాలి యేసు ప్రభువారు. కానీ ఎవరికి కనపడ్డాడు? వాళ్ళకి కనపడలేదు. మొదట ఈ స్త్రీలకే కనిపించాడు. ఎందుకు ఈ స్త్రీలకు కనిపించాడు? వాళ్ళకి కనపడకుండా వీళ్ళకే ఎందుకు కనిపించాడు? ఇప్పుడు ముందు చచ్చిపోయిన వాళ్ళు ముందు ఎవరికి గుర్తు రావాలట? ఇంట్లో వాళ్ళు గుర్తు రావాల. ఏళ్ళ గుర్తు చేసుకుంటారు, ఏళ్ళు మర్చిపోయి బయట వాళ్ళు గుర్తు చేస్తున్నారు అనుకో, అది ఎలాగుంటుంది? అమ్మ చచ్చిపో వాళ్ళ బాగానే ఉన్నారు, ఏళ్ళ మాటికి వెళ్ళి గుర్తు చేస్తున్నారు అంటారు. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువారి గురించి తన శిష్యులకి ఏలేళ్ళు చెప్పమన్నాడు ఆయన. వాళ్ళకెందుకు కనిపించాడు యేసు ప్రభు? వీళ్ళకెందుకు కనపడలేదు? మొదట వీళ్ళు ఆయన్ని వెతుకుతున్నారు, దుఃఖపడుతున్నారు. అంతేనా? యేసు ప్రభువారి యొక్క సమాధి ఎద్దుకు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వారు వచ్చారట. వీళ్ళకి తెలియదా ఏమని? ఆ సమాధి యొద్ద కావలి వారు ఉన్నారని. ఆ దరిదాపులోకి ఎవరు రానవారు సైనికులు ఎక్కడ ఉన్నారు? సమాధి దగ్గరికి ఎవరిని వెళ్ళకుండా ఆ సమాధికి పెద్ద రాయిని వేసి, సమాధికి సీలు వేసి సంఖ్యల చేత ఆయన సైనికులందరినీ, ఆ రోమా సైన్యం లేక ఆ ఇశ్రాయేలు ప్రజల సైన్యం ఆ సమాధి చుట్టూ పెట్టారు. ఎన్ని రోజులు? 3 రోజులు కాపలా లెక్కకూడదని ఆయన్ని. మరి అలాంటి పరిస్థితుల్లో వీరు అక్కడికి ఎలా వెళ్తారనుకున్నారు? ఎవరైనా అంటే ఈరోజు ప్రభుత్వం చూడండి, ఎవరైనా ఒక మర్డర్ చేసి చచ్చిపోయారనుకో, చచ్చిపోయారని తెలియగానే ఎవరికొకరు చెప్తారో ఆయన పట్టుకుంటారు ముందు పోలీసులు. అందుకని చెప్పడానికి ముందు ఏమాడతారు? మనకెందుకు వచ్చింది గొడవరా బాబు, ఎవరు ముందు చూశారని అడుగుతారు. అక్కడికి నువ్వెందుకు వెళ్ళావో అని అడుగుతారు. ఇది నీకు సంబంధం ఏంటి, నువ్వెందుకు ఇలా చేయాలనుకున్నావు? ఇంకెక్కడి నుంచి ఆరాలతో మనం పడలేము. అందుకని ఇప్పుడు ఏం చేస్తారో చూసి చూడనట్టు, మనకి ఎందుకు వచ్చిన గొడవ, మనం కాకపోతే ఇంకొకరు ఎవరో చెప్తారులే అని ఎవరోకరికి ఆ విషయాన్ని చెప్తారు. కానీ వీళ్ళు ఎవరో డైరెక్ట్కి వెళ్ళరు. ఎందుకంటే సమస్య అలాంటిది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామే అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏమని పెడతారు మన మీద? ఆ స్త్రీల సమాధి దగ్గరికి వచ్చి యేసుని ఎత్తుకుపోయారు అని చెప్తారు. ఒకవేళ ఎత్తుకుపోకపోయినా ఎత్తుకుపోయారు అంటారు. మనకి ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళకుండా ఉంటే మంచిది కదా అనుకోవాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారు? వెళ్ళడానికి వీళ్ళు తెగించారు. వీళ్ళు ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా మనం ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలంతే. మనకున్న దాని ప్రకారం 3వ రోజున సమాధికి మన సుగంధ ద్రవ్యాలు పుయ్యాల, మనం వెళ్ళాలంతే. వాళ్ళు ఏమనుకున్నా, ఎందుకు వీళ్ళకి ఇంత త్యాగం, ఇంత తెగింపు వచ్చింది వీళ్ళకి? వీళ్ళకి ఆయన మీద ఉన్నంత ప్రేమ. ఒక మనిషికి తెగింపు ఎప్పుడు వస్తుందంటే ప్రేమ ఉన్నప్పుడే తెగింపు వస్తుందట. చూసారా? ప్రేమ లేకపోతే తెగింపు రాదు. ప్రేమకి ఏంటంటే త్యాగము చేసే లక్షణం ఉందట. అవునా? యేసు ప్రభువారు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన త్యాగం చేశాడట. ఏం త్యాగం చేశాడంటే ఆయన పోగొట్టుకున్నా మనం అందరం చెప్తాం. ఆయన పోగొట్టుకున్నట్లుగా భూమి మీద ఇంకెవ్వరూ పోగొట్టుకోలేదు. అంత త్యాగం చేశాడు ఆయన. యేసు ప్రభువారిని వీళ్ళు ప్రేమించారు కాబట్టి అంతగా వీళ్ళు కూడా అంత తెగింపును ప్రవర్తించారు. సరే, అక్కడికి వెళ్ళాలనుకున్నారు. వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత సమాధి చుట్టూ ఉన్న సైన్యము లేరు. ఆ సమాధి దగ్గర రాయ పొర్లించబడి ఉంది, సంఖ్యలన్నీ ఊడిపడిపోయి ఉన్నాయి. ఎప్పుడైతే ఉన్నాయో వీళ్ళు వెంటనే సమాధిలోనికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ తలవైపు ఒకరు, కాళ్ళ వైపు ఒకరు, 2 దేవదూతలు ఆ సమాధిలో ఉండి వారు చెప్పారు, మీరు ఎందుకు సజీవుడైన వాడిని ఇక్కడ వెతుకుతున్నాడు? ఆయన మీతో చెప్పాడు కదా, ఆయన మరణించక ముందే చెప్పాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున ఆయన ముచ్చుండేడే సమాధి నుంచి లెగిస్తాడు. ఆయన మీతో చెప్పినట్లుగా మీకంటే ముందుగా గలిలయకు ఆయన వెళతాడని చెప్పాడు కదా, ఆ మాటనైనా మీరు నమ్మలేదా అని చెప్పగానే వీరు సంతోషము చేత
యేసు లేచాడు అనే ఆనందము చేత వారు సమాధి యొద్ద నుంచి పరిగెత్తుకొని వెనక్కి వచ్చిపోతున్నారు ఆ శిష్యులకి చెప్పడం కొరకు. కానీ మగ్దలేని మరియ మాత్రం సమాధి యొద్ద నుంచి మాత్రం రాలేదు. ఆమె ఆయనను ఆ తోటలో వెతుకుతుందట. ఆమె ఆ తోటలో ఆయన్ని వెతుకుతుంది. ఉన్న స్త్రీలందరూ కూడా వెళ్ళారు. ఆలోచించండి, ఇక్కడ మొదట కావాల్సింది ఏంటంటే, ఈ సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలు వీరు తిరిగి సమాధి యొద్ద నుంచి తిరిగి సంతోషంతో వెళ్తున్నప్పుడు యేసు వారి యొద్దకు వచ్చి వారికి శుభమని చెప్పి, మీరు త్వరగా వెళ్ళి నేను లేచానని నా శిష్యులకి చెప్పండి అని వాళ్ళకి కనపడగానే వాళ్ళు వెంటనే యేసు యొక్క పాదాలను పట్టుకొని ఆయనకి నమస్కరించారు. చూడండి, ఇక్కడ ఏం జరిగింది అంటే, యేసు ప్రభువారిని మొట్టమొదటిగా చూసిన వారు వీరే, ఆయన ముట్టుకున్నవారు కూడా వీరే. అందుకనే యేసు ప్రభువారు తన్ను తానుగా సమాధిలో నుంచి మొట్టమొదటిగా లేచినప్పుడు సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలకు ఎందుకు కనిపించాడు అంటే, నిజంగా వాళ్ళు ఆయన నమ్మారు, ఆయన సజీవుడిగా లేచాడు అని నమ్మారు. అంతేకాదు, వాళ్ళకు ఆయన మీద ఉన్న ప్రేమ ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మేము మాత్రం ఆయన దగ్గరికి వెళతాము. ఈరోజు రోజు రోజుకి ఇంకా క్రైస్తవుల మీద, అంటే దేవుని నమ్ముకున్న దేవుని ప్రజల మీద ఇంకా భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు లేక అంటే ఈ లోకములో ఉన్న జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఇక భారతదేశానికి ఇదే చివరి ఎన్నికలట. ఈసారి కానీ బీజేపీ కానీ మరలా నెగ్గిందంటే ఇక ఎన్నికలు ఉండవట, ఇంక ఎన్నికలే రానివ్వరట. ఎందుకు రానివ్వరంటే, ఒక నియంతగా మారిపోతారట వాళ్ళు, ఎందుకంటే ఈ రోజున మన ఇండియాలో, మన భారతదేశంలో కనీసం అంటే 29-30 రాష్ట్రాలు కలిగిన ఈ దేశంలో ఇప్పటికి సెంట్రల్లో ఏ ప్రభుత్వమైనా నిలబడాలి అంటే పూర్తి మెజారిటీ రావాలా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము ఇప్పటికే రమారమి 15-16 రాష్ట్రాల మీద క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు చేయడం ప్రారంభించేశారు. మందిరాలు పడగొట్టారు, దేవుని యొక్క మందిరాలకు వెళ్లకుండా ఆపుతున్నారు, భయంకరంగా హింసించి చంపుతున్నారు. ఇలాంటి పరిస్థితులు కలిగినప్పటికీ ఇప్పటికి ఇంతకుముందు మనకి పరిపాలన అంటే ఎలక్షన్ జరిగినప్పుడు అందులో 10 స్థానాలకి 10 రాష్ట్రాలకు ఎలక్షన్ జరిగినప్పుడు అందులో 8 రాష్ట్రాల్లో బీజేపీ నెగ్గింది, 2 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ వచ్చింది. ఇప్పటికి మెజారిటీలో 8 స్థానంలో అది కూర్చుంది. ఇప్పుడు మరలా 10 రాష్ట్రాలకు ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలే కానీ దానికి ఓటేసి నెగ్గించారు అంటే ప్రజలు ఎవరు నమ్మినట్టు? దాన్నే నమ్మినట్టు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మాకే జరుగుతున్నాయి కాబట్టి మాకే ఓటేశారంటే ఇప్పుడు ప్రజలు ఎవరిని కోరుకున్నారు? మమ్మల్నే కోరుకున్నారు. అంటే మా ప్రభుత్వమే రావాలని కోరుకున్నారు కాబట్టి ఇక మేమేమైనా చేయగలుగుతాం, ఇంక ఎలక్షనే ఉండదు అంటున్నారు. చెప్పేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇది చివరి ఎలక్షను, మీరు ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి అంటున్నారు వాళ్ళు. ఈసారి కానీ బీజేపీ కానీ సెంట్రల్లో కానీ నెగ్గింది అంటే ఇక ఇండియాని ఎవ్వరూ కాపాడలేరు. ఒక నియంత పరిపాలన తీసుకొస్తారు, ఓసకోత కోసి పారేస్తారనమాట. ఎవరినైనా వాళ్ళ మతానికి వెదిరి తిరిగిన వాళ్ళందరినీ కూడా బ్రతకనివ్వరు. ఇంకా అంత భయంకరమైన రోజులు చేస్తాయి. ఇది నిజంగా జరుగుతుంది. లేఖనాల ప్రకారంగా ప్రభువు రావాలి అంటే ఇలాంటి పరిపాలన రావాలి. ఇలాంటి పరిపాలన వచ్చితే దేవుని ప్రజలు అనేవారు ఎవరో బయటపడతారు. ఇప్పుడు కష్టాలు లేనంతసేపు అందరూ క్రైస్తవులే, కష్టాలు వచ్చిన తర్వాత నిలబడేవాడే క్రైస్తవుడు అసలైనడు. అప్పుడు చూపించాలా, నా దేవుడి కోసం
నా ప్రాణాన్నైనా నేను ఇస్తాను. మీరు ఎలాంటి పరిస్థితులు మా మీద తీసుకొచ్చినా, మీరు ఎలాంటి చట్టాన్ని తీసుకొచ్చినా అవేవి నా దేవుడి నుంచి నన్ను దూరం చేయలేవు. మీరేం చేయగలుగుతారు? కొడతారు, జైల్లో వేస్తారు, ఇంకంతకంటే మీరు ఏమైనా చేయగలిగితే చంపేస్తారు. అంతేనా? ఒకవేళ కానీ నిజంగా మీరు మమ్మల్ని చంపేస్తే మాకు మీరు విడుదల కలిగించిన వాళ్ళే. ఈ శ్రమల నుండి, ఈ బాధలలో నుండి మేము దాటిపోయి మా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. కాబట్టి మీరు ఏది చేసినా మాకు మేలే అని నిలబడే క్రైస్తవులు కావాలి దేవుడికి. అంత నిలబడతారా అంటే నిలబడరండి. ఇప్పటికే మనం ఎన్నోసార్లు చూస్తున్నాం. ఇప్పుడు సేవ చేస్తున్న పాస్టర్లు అనేవాళ్ళనే మార్చేస్తున్నారు. ఇప్పుడు పాస్టర్లే మారిపోతున్నారు. ఏమో తెలుసా? ఇంక మేము ఇలాగ యేసుప్రభు వారి గురించి చెప్పం, మేము ఎక్కడా కూడా ఈ మాట మేము చెప్పం, మేము కూడా దీన్ని వదిలేస్తాం, మీరు ఏం చెప్తే అది మాత్రమే చేస్తాము. ఎందుకో తెలుసా? ప్రాణభయం. అలాగే చేయకపోతే వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని చంపేస్తున్నారు కాబట్టి ఇక మేము చెయ్యము. ఇంకా వాళ్ళే మారిపోతూ ఉంటే వినే విశ్వాసులకి ఎక్కడ ఉంటారు? మీరు రోజు రోజుకి చూడండి, పలానా రాష్ట్రంలో ఎంతమంది హిందువులుగా మారిపోయారు, పలానా రాష్ట్రంలో ఎంతమంది క్రైస్తవులు హిందూ మతాన్ని స్వీకరించారు, ఎంతమంది హిందువులుగా మారిపోతున్నారు. ఎలా మారుస్తున్నారు? భయం పెట్టి మరి మారుస్తున్నారు. మరి దేవుని బిడ్డలు భయపడతారంటారా? భయపడేవాడే క్రైస్తవుడు కాదు. మనకు భయం ఏ రోజు పోయింది. ఏ రోజు పోయింది? మనకు భయం ఏ రోజు పోయిందంటారు? మనం ఎప్పుడైతే యేసు ప్రభువారిని దేవుడిగా నమ్ముకున్నామో ఆ రోజే భయం పోయింది. ఏ భయము? చచ్చిపోతామనే భయం పోయింది మనకి. మనలో ఉన్న భయం ఏంటో తెలుసా? తప్పు చేయకుండా ఉండడానికి భయపడతామేమో కానీ చావడానికి భయపడం. మనం చావుకు భయపడేవారం కాదు, ఎలాంటి చావు అయినా సరే. నేను మొన్న వాట్సాప్లో, అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ 12 మంది హతసాక్షుల పుస్తకాలు నేను చదివాను. వాళ్ళు 12 మందిని ఎంత క్రూరంగా చంపేశారు. మామూలుగా చంపలేదండి. యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్ని కూడా ఎంత క్రూరంగా చంపారు అంటే మీరు చెప్తే నమ్మరు. యేసు ప్రభు వారి శిష్యుడైన ఒక ఆయన మత్తయిని, ఆయన్ని భూమికి మేకులతో దిగ్గొట్టేసి చర్మం బ్రతుకుండగానే ఒలిసేశారు అతన్ని. ఎంత భయంకరం చూడండి. ప్రాణం ఉండగానే ఒలిసారు అతని శవాన్ని. అంత చిత్రహింసలు పెట్టి అతను చంపారండి. ఆయన 12 మంది శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా సహజమైన మరణాన్ని పొందలేదు. మీరు చూడండి, నిజంగా వాళ్ళ హిస్టరీని చూడండి. ఏ యేసు ప్రభువారిని అంగీకరించిన 12 మంది శిష్యుల్లో ఆ యోధా తప్పిపోయిన మత్తీయుని చేర్చారు. ఈ 12 మందిలో ఎవరూ సామాన్యమైన మరణాన్ని అనుభవించలేదు. కారణం? ఎందుకు అనుభవించలేదు? వారు యేసుని అంగీకరించి ఆయన గురించి సాక్షిగా బ్రతుకుతున్నారు కాబట్టి. పోనీ వీళ్ళే అంటారా? అలా యేసుని నమ్మిన వాళ్ళని అందరినీ కూడా, ఆనాడు యేసు ప్రభువారిని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలైన వారిని కూడా ఎంతోమందిని చిత్రహింసలు పెట్టి చంపారు. వాళ్ళు భయపడలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజల్ని ఏదీ భయపెట్టలేదు ఈ లోకంలో. రేపు రాబోతున్న దినాలలో ఒకవేళ అలాంటి పరిస్థితులే కానీ మనకు వస్తే మనం నిలబడగలవంటావా? నువ్వు దేవుడి కోసం ఉండగలవంటావా? ఒక్కసారి ఆలోచించు. ఒక ఆయన నాతో చెప్పాడు. ఏమన్నాడంటే, అన్న, నేను ఉద్యోగం చేస్తున్నాను, నా ఉద్యోగం ఎలాగొచ్చిందంటే, మరి నేను ఆ రోజు టెస్ట్ రాశాను, వాళ్ళు పరీక్షలు పెట్టారు, అన్నింటిలో కూడా నేను పాస్ అయిపోయాను. ఉద్యోగం దేనివల్ల వచ్చిందంటే నా క్యాస్ట్ వల్లే నాకు రిజర్వేషన్ వచ్చింది, రిజర్వేషన్లో నాకు పోస్ట్ వచ్చింది. అంతే కదా? జాబ్ తీస్తున్నారంటే వారి కులాలను బట్టి, వారి యొక్క క్యాస్ట్లను బట్టి వాళ్ళు విడగొడుతున్నారు కదా. ఇన్ని పోస్టులు దీనికి, ఇన్ని పోస్టులు దీనికి, ఇన్ని పోస్టులు. నాకు అందులో వచ్చింది. ఇప్పుడు నేనేమో క్రైస్తవుడిని, ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నాను. ఇప్పుడు నేను క్రైస్తవుడిగా నేను సర్టిఫికేట్ మార్చుకుంటే ఇప్పుడు నా ఉద్యోగాన్ని ఏం చేయాలి? నేను తీసేస్తారు వాళ్ళు. నువ్వేమో నువ్వు ఓసీలో ఉన్నవాడివి, లేకపోతే నువ్వు బీసీసీలో ఉన్నవాడివి, నువ్వు ఎస్సీలో ఎలా తీసుకుంటావు? అయినా పర్లేదు, నాకు దేవుడే కావాలా.
నాకు ఈ ఉద్యోగం పోయినా పర్లేదు, ఒకవేళ ఉద్యోగం పోతే నేను బతకలేనా ఏంటి, ఏ కూలి పని చేసుకుని బతుకుతాను, ఆ మాత్రం తినడానికి నేను సంపాదించుకోలేనా, కానీ నేను క్రైస్తవుని మాత్రం నేను చెప్పుకోవడమ్మా, నేను క్రైస్తవునినే చెప్పుకుంటాను. ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు, ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు, ఆఖరికి ఆ యొక్క మరి సీఎం యొక్క క్యాంపస్ దగ్గర కూడా వెళ్ళి, అయ్యా నేను క్రైస్తవుడిగా నా సర్టిఫికేట్లను మార్చుకోవడానికి చివరిగా మీ సంతకం కావాలంటున్నారు, కాబట్టి మీరు సైన్ చేయాలి. ఆయన సెక్రటేరియట్లోకి వెళ్ళినప్పుడు ఆయన కూడా చెప్పాడట, ఉన్న ఉద్యోగాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు, నీకు ఉద్యోగం పోతుంది నీకు, కాబట్టి ఈ పరిస్థితులను వాళ్ళు చేయడం మంచిది కాదు అని చెప్పారట. నాకు ఉద్యోగం కంటే నాకు దేవుడే ముఖ్యమండి. ఈ రోజుల్లో నేను బ్రతికితే ఈ ఉద్యోగంతో నేను బతుకుతానేమో, ఎంతకాలం బతుకుతాను, మీరు ఇచ్చే సర్వీస్ ఎంత నాకు, దీనికోసం నా దేవుడిని వదులుకోవడం మంచిది కాదు, నాకు దేవుడే కావాలి. నా ఉద్యోగం పోయినా పర్లేదు, మీరు ఏం చేసినా పర్లేదు, నా సర్టిఫికేట్ మాత్రం నేను మార్చుకుంటాను, నేను క్రైస్తవుడినే చెప్పుకుంటాను. నేను ఆఖరికి ఆయన అన్నీ చేసిన తర్వాత, ఆయన సర్టిఫికేట్ కూడా మార్చేసుకున్న తర్వాత ఆయన ఉద్యోగం తీయలేదట, తీయలేదు. ఆయన ఇప్పటికీ జాబ్లోనే ఉన్నాడు. అన్న వీళ్ళు భయపెడతారంతే, వీళ్ళు భయపెడతారంతే, వాళ్ళ వల్ల అవ్వదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు దేశం అంతా, ఇప్పుడు ప్రభుత్వం అంతా వాళ్ళ చేతిలో ఉంది, చట్టాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఆయన చెప్పుకొస్తున్నాడు ఒక ఆయన, ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఆర్ఎస్ఎస్ వారు కానీ, శివసేన వారు కానీ, బజరంగ దళ వారు కానీ, విశ్వ హిందూ పరిషత్ వారు కానీ, వీళ్ళందరూ మన సెంట్రల్లో అన్ని స్థానాలలో వాళ్ళే ఉన్నారట. మీరు ఏ శాఖలో చూసినా వాళ్ళే ఉన్నారు. ఎందుకు అలా పెట్టింది అంటే వాళ్ళని వ్యతిరేకించడానికి ఇంకెవ్వరికి ఛాన్స్ లేదనమాట. ఆ అధికారి ఏం చెప్తాడో ఉన్న వాళ్ళందరి కింద అదే ఫాలో అవ్వాలి, ఇంకా తప్పదు. ఇంకది అధికారులందరినీ వాళ్ళే పెట్టుకున్నప్పుడు ఆయన ఏం చెప్తాడో అదే చేయాలి, కాబట్టి ఇంకెంత వాళ్ళు చేయకుండా ఉండడానికి అవకాశం లేదు. ఇంకా ఖచ్చితంగా ఒకవేళ అలాంటి పరిస్థితులు కూడా మన మీదకి వచ్చినప్పటికీ కూడా మనం దేవుని కొరకు త్యజించేవారు, మన ప్రాణాలనైనా దేవుడి కోసం ఇచ్చేవాడు. అది అందుకే దేవుడు అంటాడు, నువ్వు నా కోసం జీవించడం అంటే ఏంటది, సుఖం ఉన్నంతసేపే కాదు, అవసరమైతే నా కోసం నీ ప్రాణాన్ని పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా నువ్వు అప్పుడు చూపించి నేను ఎవరిననేది. ఈ రోజు మనం ఎంతో సుఖంగా బ్రతుకుతున్నాం, ఏదో అనుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్ మీదకి ఇంకా ఎవరు రాలేరు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారట, జగన్ ఉన్నంత వరకు మన రాష్ట్రం మీదకి బీజేపీ వాళ్ళు రాలేరట. అవునా? అంతేనా? మన ధైర్యం అంతేనండి. జగన్ ఒక సంగతి చెప్పనా, ఇప్పుడు జగన్ కూడా బీజేపీలోకే వెళ్ళాలా. సెంట్రల్ ఏది వస్తే సెంట్రల్కి అయినా సపోర్ట్ చేయాలి. మరి సపోర్ట్ చేయాలంటే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మా కూటమిలోనికి నువ్వు తప్పక చేరాలంతే. మరి అప్పుడేం చేస్తాడు? జగన్ కాదు కదా, వాళ్ళ బాబు వచ్చినా సరే తప్పక వాళ్ళు చెప్పింది చేయాలంతే. అర్థమైందా? ఇంకా ఏ రాష్ట్రం, ఇప్పుడు అదే చెప్తున్నారు, మన దాకా రాలేదు అనుకోకండి. అలాగనుకుంటేనే 15 రాష్ట్రాలు దాటేశారు. మన పక్క తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వచ్చేసారు ఇప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఇంకెంత మన దగ్గర రావడానికి. అయితే ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుడి నుంచి నన్ను ఏది వేరు చేయలేదు. అది నీ తెగింపు ఎలాగ ఉండాలో తెలుసా? ఎవరున్నా ఏం చేసినా నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్తాను. అదే ఆ సమాధి దగ్గర స్త్రీల తెగింపు ఏంటో తెలుసా? అక్కడ ఎంతమంది కాపలా పెట్టారని తెలుసున్నా, అది ఇనుప సంఖ్యలతో బంధించబడి సీలైబడిందని తెలిసినా, ఏంటి వీళ్ళకి ఇంత ధైర్యం? ఆ ధైర్యం రావడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రేమే. మా కొరకు ఎంత ప్రాణాన్ని పెట్టిన ఆ దేవుడి దగ్గరికి మేము ఎలా వెళ్ళకుంటూ ఉంటాం? ఒకవేళ సైనికులు మమ్మల్ని కొట్టినా లేక మమ్మల్ని చంపేసినా మేము మాత్రం అతని సమాధి యొద్దకు వెళ్ళడం మానము. నువ్వు వెళ్తానే ఉంటావు. వాళ్ళకంత తెగింపు ఉంది కాబట్టి, అంత ప్రేమ ఉంది కాబట్టి యేసు ప్రభువారు వాళ్ళకే మొట్టమొదటిసారిగా కనపడ్డాడు. ఆయన ఇంకెవరికి కనపడలేదు.
అలాంటి తెగింపు కానీ అంత ప్రేమ కానీ ఉన్న ఆ 9 సార్లు ప్రత్యక్షమైన వారికంటే ఏళ్ళకే మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆయన చూసిన వారు ఎవరు అంటే ఈ స్త్రీలే చూశారు. ప్రియ సహోదరి సోదరా, యేసు ప్రభువారితో నువ్వు నేను ఉండాలనుకోవాలనుకుంటే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ కూడా నువ్వు నిలబడాలి. అందుకంటాడు, నా ప్రేమ నుండి నిన్నేది దూరం చేయకూడదు. అవసరమైతే నా కోసం నీ ప్రాణాన్నైనా త్యాగం చేయి. నా కోసం నువ్వు ప్రాణాన్నే త్యాగం చేయడం కాదు, ఈ లోకంలో నువ్వు దేన్ని పోగొట్టుకున్నా దానికి 100 రెట్లు నేను ఇస్తాను. నేను నీకు నా కోసం నువ్వు దేన్ని పోగొట్టుకుంటావో దాన్ని 100% నీకు తిరిగిస్తాను నేను నీకు. అంత గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా యేసు ప్రభువారు మొట్టమొదటిసారి ప్రత్యక్షమైన ఆ స్త్రీలకే ఎందుకు కనిపించాడు అంటే, వారు అలాంటి తెగింపుతో అలాంటి ధైర్యముతో ఆ సమాధి యొద్దకు వెళ్ళారు. సమాధి యొద్దలో లేడు, యేసును చూడలేదప్పుడు వారు సంతోషంతో పరిగెడుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ దేవదూతలు చెప్పిన మాటను విన్నప్పుడు మార్గములోనే యేసు వారికి కనిపించి, వారు కనపడగానే వారు ఆయన్ని మాత్రం కూడా అనుమానించకుండా వారు ఆయనకు మొక్కారట. నీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభువారు రెండవసారి మగ్దలేనే మరియకు కనిపించాడు, మూడవసారి ఎమ్మై అనే గ్రామానికి వెళ్తున్న వాళ్ళు కనిపించాడు, నాలుగవసారి సీమోను పేతురు కనిపించాడు, ఐదవసారి తన శిష్యులందరూ కూడా తోమా లేనప్పుడు ఒకే గదిలో ఉన్నప్పుడు ఆయన వారికి కనిపించాడు. తోమా లేనప్పుడు ఉన్న 10 మంది శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు యేసు వారి దగ్గరికి రాగానే వారు ఆయనను దయ్యము అని చెప్పారు. వారు ఆయన్ను చూడగానే దయ్యము అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు వీళ్ళు? అప్పటికీ చెప్పారు, సమాధి ఎదుకెళ్ళిన స్త్రీలు మాకు యేసు లెగిశాడు కనిపించాడు అని చెప్పారు. మగ్దలేని మరి నేను యేసును చూశానని చెప్పింది. ఎమ్మై అనే గ్రామానికి వెళ్తున్న శిష్యులు యేసును మేము చూసామని చెప్పారు. ఇక్కడ సీమోను పేతురు కూడా చెప్తున్నాడు, నాకు కూడా యేసు కనిపించాడని చెప్పాడు. మరి అలాంటి వాళ్ళకి మరలా యేసు ప్రభువారు ఈ మొదటిసారి కనిపించినప్పుడు సీమోను పేతురైనా చెప్పాలి కదా, ఆయన యేసే, నాకు కూడా కనిపించాడు ఇంతకుముందు, నేను చూశాను ఆయన్ని అని చెప్పాలి కదా. కానీ ఈయన చెప్పాడా? ఇంకా అనుమానం పోలేదు వీళ్ళకి, ఇంకా అనుమానం పోలేదు. కానీ వాళ్ళు మాత్రం అనుమానించలేదు దేవుణ్ణి. ఆయన లేచి వీళ్ళు కనపడగానే వెంటనే పాదాలు మొక్కారు. అది దేవుణ్ణి ఎప్పుడూ అనుమానించలేదండి వాళ్ళు. చూడండి వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిందో. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుడు వాళ్ళకి మొట్టమొదటిగా కనిపించడం కొరకే వాళ్ళకి ఎలాంటి మనసు ఉందో. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడితో కూడా ఉండాలి అనుకుంటే, నువ్వు నేను ఇలాంటి స్థితిని కలిగి ఉంటేనే కానీ మనం దేవుడితో కూడా ఉండలేం. మనం అనుకుంటున్నాం మారు మనసు పొందేశాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? మారు మనసు పొందితే పరలోకం వెళ్ళవు. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే పరలోకం వెళ్తావు. అవునా? ఈనాడు యేసుప్రభువారు అంటే అందరికీ దేవుడే. అందరూ యేసుప్రభువారు దేవుడిని ఒప్పుకుంటారు, కానీ అలా నడవలేదు, అలాగ జీవించలేదు. అలాగ జీవించిన వారు మాత్రమే పరలోకం వెళ్తారు. అలాగ జీవించలేని వారు ఎవ్వరూ పరలోకం వెళ్ళరు. నువ్వెన్ని చెప్పు. కాబట్టి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మళ్ళీ మనం సరి చేసుకుందాం. రెండవదిగా ఆ సమాధి యుద్ధకు వెళ్ళిన స్త్రీల వల్లే మనలో అటువంటి తెగింపు, రెండవదిగా అటువంటి ప్రేమ, మూడవదిగా అనుమానించొద్దు దేవుడిని. దేవుడు అంటే నువ్వు నమ్మడమే దేవుడిని అంటే. అవునా కాదని ఎప్పుడు అనొద్దు. ప్రభా నువ్వు దేవుడివి, నువ్వంతే నేను నమ్ముతున్నాను, నువ్వేదైనా చేయగలిగిన వాడివి, నాలో ఎటువంటి అపనమ్మకం రాకున్నట్లుగా నన్ను సిద్ధపరచు. నేను నీ కొరకు నా జీవితాంతముని నీ కొరకు జీవిస్తాను. ఎప్పుడైతే నువ్వు అలాగే జీవించగలుగుతావో, ఇక్కడితోటే కాదు, పరలోకములో ఆ దేవుని యొక్క రాజ్యములో యుగయుగాలు ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక. కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో మనం పరిశీలన చేసుకుందాం. ఆ రీతిగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొంది ప్రభు యొక్క రక్తమాంసంలో
మరి పాలు పంపులు పొందే ముందుగా మనల్ని సరిచేసుకొని ప్రభువుకి అప్పగించుకున్న తర్వాతే ఆ రీతిగా రక్తమాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొద్ది సమయం మోకరించి కళ్ళు మూసుకుందాం. ప్రభు యొక్క శరీరానికి